ఓం శ్రీ మాత్రే నమః. ప్రియమైన భక్తులకు శుభము కలుగును గాక. ప్రియమైన భక్తులారా, మనము వినాయక నవరాత్రులు జరుపుకుంటున్న వారమై ఉన్నాము కనుక ప్రతిరోజు కూడా వినాయక చవితి యొక్క వృత్తాంతములలో ఒక భాగములను మనము తీసుకొని మనము వివరించుకుంటున్న వారమై ఉన్నాం. ఈరోజు వినాయకుని పత్రి 21 రకాల పత్రితో మనము వినాయకుని చవితి వ్రతము చేస్తాము కనుక ఆ పత్రి వెనక ఉన్న శాస్త్రీయత అంటే సైన్స్, ఆ పత్రి ఎందుకు ఆ రోజు ఋషులు పెట్టారు, ఆ పత్రిని ఎందుకు పరమాత్మయుడైన వినాయకుని పూజకి పెద్దలు వాడారో ఈరోజు మనము విపులముగా వివరించుకుందాం. మన పండుగలు సందర్భాలకు తగ్గట్టుగా ఉంటాయి. ఆయా సీజన్లలో ఆరోగ్యపరంగా పాటించవలసిన నియమాల ప్రకారమే దేవునికి నివేదించే నైవేద్యాలు కూడా మనకి ఉంటూ ఉంటాయమ్మా. అందుకనే మన హిందూ సంస్కృతి సంప్రదాయాల్లో సైన్స్, శాస్త్రీయత ఎంతో దాగి ఉంది. ప్రతి పండగ వెనక ఒక పరమార్థము దాగి ఉంది. అదే తెలియని ఇతరులు, అన్యులు మన సంస్కృతిని, సంప్రదాయములను ఆడిపోసుకోవడం జరుగుతుంది. మొట్టమొదట ఆ పండగ మనము చేస్తున్నామంటే ఆ పండగ వెనుకున్న శాస్త్రీయత ఏమిటి, దానివల్ల మనకి ఉపయోగం ఏమిటి, దానివల్ల మనకి మన కుటుంబానికి ఏమిటి ప్రయోజనం అనేది ముందు ఆలోచించాలి. ఇప్పుడు గణనాథుని పూజ మనందరము వినాయకుని పూజ చేసుకుంటున్నాం. 21 రకాల పత్రి తెచ్చి మనం పరమాత్ముడైన నాయకుడిని పూజిస్తూ ఉంటాం. మరి ఎవరైనా అన్యులు, తెలియని వారు పూజ చేసే మీ దగ్గరికి వచ్చి ఈ పత్రులన్నీ పెడుతున్నారు కదా, ఈ పత్రి వల్ల మీకు ఉపయోగం ఏమిటి, లేదా దేవునికి ఉపయోగం ఏమిటి అనే మాట అడుగుతూ ఉంటారు. ఆ సమయంలో మీరందరూ కూడా ఆ పత్రి యొక్క ఉపయోగములు వివరించవలసిన వారై ఉన్నారు. మీకే తెలియబోతే ఇంకేం చెప్తారమ్మా, చెప్పండి కుమారితులారా, అంతేనా కదా. 21 రకాల పత్రి పేర్లు కూడా మనకు తెలియాలి. కొంతమందికి పత్రి వెళ్ళి తెచ్చేసుకుంటారు అంతే. ఆ పత్రి ఆ దేవుడి పాదాల దగ్గర వేస్తూ మనం పూజ చేస్తాం ఆ వినాయక చవితి నాడు. మరి ఆ పూజ చేసే సమయంలో ఆ పత్రి యొక్క పేర్లు మరి బ్రాహ్మణుడు ఉంటే చదువుతాడు, లేకపోతే మరి మనకన్నా తెలియాలి కదా. కనుక ఈరోజు ప్రవచనంలో ఆ పత్రి యొక్క పేర్లు ఏమిటి, 21 రకాల పత్రి, ఆ పత్రి యొక్క పేర్లు ఏమిటి, అవి మనం ఏ విధముగా సేకరించాలి, వాటి వల్ల ఉపయోగం ఏమిటి అనే అంశములను మనము ఈరోజు వినాయకుని పత్రి పూజలో శాస్త్రీయత అనే అంశముగా మనము వివరించుకుందాం. పరమాత్మయుడ వినాయకుడు సృష్టికర్త. ఆయన గణములన్నిటికీ కూడా అధిపతి. అంటే గణములంటే ఏమిటి, ఆకాశ మండలము, భూమియు, సముద్రములు మొత్తం అన్నీ, ఇంకా భూమిలో ఉన్న సమస్తము, భూమిపైన, భూమి కింద, భూమండలము పైన అన్ని భూగోళములు, గ్రహములు, నక్షత్రములు, చంద్రులు అందరూ కలుపుకొని గణాలు. ఈ గణములన్నిటికీ అధిపతి ఎవరు అంటే గణపతి మాత్రమే. అతడు పరమాత్మ. సృష్టి యందు మనుషులు లేనప్పుడు, భూమి అంతా నిరాకారముగా, నిర్గుణముగా, చీకటిగా అలమటించేటప్పుడు ఒకడున్నాడు. అతడు పరమాత్మ. ఆయనే ఈ ప్రపంచమునంతటినీ సృష్టించాడు. అతడికి రూపము లేదు. కానీ మరి ఋషులు పరమాత్మను దర్శించేటప్పుడు ఆ పరమాత్మకి 1000 ఏనుగుల బలం ఉంటుంది కనుక ఏనుగు రూపము వినాయకుడికి పెట్టి, అంతటి శక్తివంతుడు పరమాత్ముడు, అంతటి శక్తివంతుడు దేవుడు, అతడే వినాయకుడు అని పేరు పెట్టి ఆయన పరమాత్మని ఎంత బలముగా వినాయకునిగా చూపించడం జరిగింది. ఏనుగంటే ఎంత బలమమ్మా చెప్పండి. ఒక్క నిమ్మకాయ 1000 ఏనుగుల బలమని మనం సత్య ఆరాధనలో చెప్పుకుంటూ ఉంటాం. ఒక ఏనుగే ఎంతో బలం, అలాంటిది 1000 ఏనుగులు అంటాం. కనుక ఈ పరమాత్ముడైన వినాయకుడు ఏనుగు
అంతటి శక్తి గలవాడు కనుక ఆయనకి ఏనుగు రూపము పెట్టి సూచించడము జరిగింది. అటువంటి బలవంతుడైన దేవుడు అయిన వినాయకుడు చెయ్యలేని కార్యమంటూ లేదు. పసుపు ముద్దలోన పరమ పావనమూర్తి కొలువు తీరినాడు కొలువు రండి అంటూ పాట పాడుకున్నట్లుగా ఆయనకు రూపము లేదు. ఒకటే రూపము. ఏ రూపము? పసుపు ముద్ద. ఏ పెళ్లి చేసినా, ఏ కార్యక్రమం చేసినా, ఏ రాట వేసినా, ఎక్కడ తొలి పూజ చేసిన వినాయకుడి విగ్రహం ప్రత్యేకంగా తెస్తామా చెప్పండి? తేము. అప్పటికప్పుడే కొంత పసుపు తీసుకొని కొన్ని సతజలములు వేసి చిన్నగా ఒక లింగాకారముగా తయారు చేసి వినాయకుడిని మనం పూజిస్తాం. ఆయనకు రూపము లేదు. ఆయన నిర్గుణుడు. అంటే ఆయనయే పరమాత్మ. పరమాత్మ స్వరూపాన్ని ఎప్పుడూ కూడా ఋషులనగా ఎవరైనా కూడా నిర్గుణంగానే చూపించారు, లింగాకారములోనే చూపించారు. అందుకే శివారాధన చేసేటప్పుడు కూడా మనము లింగాకారమును ఆరాధిస్తూ ఉంటాం. లింగాకారం అంటే కొల్లి టేపు ఉంటాయో, మొహమి టేపు ఉంటుందో, కాళ్ళు ఎక్కడుంటాయో, చేతులు ఎక్కడుంటాయో తెలియదు. 4 వేపులు కూడా రూపాలు ఉంటాయి. అంటే అది నిర్గుణతత్వము, నిరాకారత. నిరాకారత ఎవరికి ఆపాదించాలి చెప్పండి? ఒక్క పరమాత్ముడికి మాత్రమే నిరాకారత ఆపాదించాలి. అతడే సృష్టికర్త కనుక అటువంటి నిరాకార రూపములో వినాయకుడిని మనము చేసుకొని తొలి పూజలో మనం ఆరాధించడం జరుగుతున్నది. అటువంటి వినాయకుడు ఆదిదేవుడిగా మనకి పూజలు అందుకుంటున్న ఈ చవితి కాలంలో మనందరము కూడా ఆయన పూజలో ఉన్న శాస్త్రీయత, ఆయన యొక్క బలము, ఆయన చేసేటి కార్యములు, ఆయన యొక్క ప్రేమ, ఆ వినాయకుని యొక్క ఆత్మీయత, ఆ వినాయకుడు చూపించే మరి కృతజ్ఞత, ఆప్యాయత, యథార్థత అన్నీ కూడా మనము ఈ ప్రవచనాల ద్వారా తెలుసుకోవలసిన వారై ఉన్నాం. నిరాకార రూపాన్నే చేసింది పార్వతి కూడా. ఆవిడ కడుపులోంచి ఏమీ పుట్టుబడలేదు వినాయకుడు. ఆమె కూడా స్నానము చేయడానికి నలుగు పిండి లేదా సిద్ధము చేసుకుంటుందంట. ఒక పురాణములో నలుగు పిండితో వినాయకుని చేసినట్టుంది. ఇంకో పురాణములో ఆమె యొక్క ఒంటికి పట్టిన మరి మట్టితోటే వినాయకుడిని చేసినట్లుగా ఉంది. ఏది ఏమైనా ఒక నిరాకార రూపాన్ని తయారు చేసి ఆ రూపమునకు జగన్మాత ప్రాణము పోసింది. అతడికి ప్రాణం పోసి వినాయకుడిగా, గణపతిగా పేరు పెట్టి ద్వారము యొద్ద నిలబెట్టింది. ఆ సమయంలో అటువైపుగా మరి శివుడు తన ఇంటికి రావడము, ఈ బిడ్డ ఎవడో తెలియక అతన్ని ఎదిరించి వినాయకుని యొక్క తలను వేరు చేయడము జరిగింది. ఆ జరిగిన సమయంలో గజాసురుడికిచ్చిన వాగ్దానము గుర్తు వచ్చి పరమశివుడు భటులను పిలిచి, ఓ భటులారా, వెళ్ళి ఉత్తర దిక్కుగా పడుకొని ఉన్న ఏనుగు యొక్క తలను తీసుకురండి, ఈ బిడ్డకు అతికించి ప్రాణము వద్దామని పరమశివుడు చెప్పిన వాడై ఉన్నాడు. ఆ విధముగా వీరు దిక్కులన్నీ చూసుకుంటూ వెళ్ళగా ఒక ఏనుగు ఉత్తర దిక్కుగా తల పెట్టుకుని పడుకుని ఉన్నది. దాని తలను వేరు చేసి తీసుకువచ్చి చిన్న బాలకుడైన నాయకుడికి పెట్టినట్లుగా మనకి కనపడుతూ ఉన్నది. అతడు బలవంతుడు కనుక బలవంతమైన మరి జంతువు యొక్క శరీరమే ఆయనకి పెట్టడం జరిగింది. ఆ రోజు పరమాత్మ అయిన శివుడు గజాసురుడికి వాగ్దానము చేశాడు. ఏమని? నువ్వెప్పుడు నన్నే చూస్తూ ఉంటావు, నా దగ్గరే ఉంటావు, నీ చర్మము కూడా నేను ధరిస్తానని వాగ్దానము చేశాడు కనుక ఆ విధముగా ఆ కార్యము జరగడానికి ఇక్కడ ఈ విధముగా ఈ నాయకుడి తల వేరు చేయడం జరిగింది. అంతేగాని శివుడేటి, సృష్టికర్తేటి, అతడికి తెలియదా ఈ బిడ్డకి తల తీయడమేటి, చిన్నపిల్లోడిని అలా నరికేయవచ్చా అనే మాటలు మనకి బయట వినిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా లోక కళ్యాణం కోసం జరగవలసినవి. లోక కళ్యాణం కోసం పరమాత్మ ఒక్కొక్కసారి ఈ విధముగా చేయవలసి వస్తుంది.
అక్కడ వాగ్దానము చేశాడు, ఇక్కడ నిలబెట్టుకున్నాడు. ఆ విధముగా గజాసురుడి తల వినాయకుడికి రావడము, నిత్యము అతడు కైలాసములో పరమాత్మ చెంతే ఉండడము జరిగింది. అతని యొక్క చర్మమును, ఏనుగు చర్మమును పరమాత్మ అయిన శివుడు ధరించడము కూడా జరిగినట్లుగా మనము పురాణాల ద్వారా చూస్తున్నాం. ఒక్కొక్క పురాణములో వినాయకుని యొక్క వృత్తాంతములు ఒక్కొక్క విధముగా ఉన్నది. ఎన్ని పురాణములలో అంటే ముద్గల పురాణములో మరి వినాయకుని వృత్తాంతములు బాగుగా కనపడుతూ ఉన్నాయి. శివ పురాణములో ఒక వృత్తాంతము వినాయకుడి గురించి ఉంది. అలాగుననే మొన్న మనం చెప్పుకున్నాం, బ్రహ్మ వైవర్త పురాణములో కూడా వినాయకుని పుట్టుక, జన్మము, అతని యొక్క విశేషములు కనబడుతున్నాయి. స్కాంద పురాణములో ఒక విధముగా కనబడుతూ ఉంది. ఇలాగా ఒక్కొక్క పురాణములో ఒక్కొక్క విధముగా వినాయకుని ఉత్పత్తి కనబడుతూ ఉంది. వేదములలో, ఉపనిషత్తులలో కూడా పరమాత్మ అయిన వినాయకుడు స్తుతించబడిన వాడై విఘ్నములు తొలగించే గణనాథుడిగా వేదకాలము నాడే పరమాత్మ ఉన్నాడు. అంటే ఆయన లేనిదెక్కడా, అన్ని దిక్కుల మొత్తము గణములన్నిటికీ అధిపతి కనుక ఆ గణపతి విశ్వవ్యాప్తి, సర్వవ్యాప్తి కనుక ఆయన విశ్వమంతయు కూడా వ్యాపించి బాగుగా ప్రబలముగా ఉన్నాడు. అటువంటి దేవుణ్ణి మనము ఈ భాద్రపద మాసములో మరి 9 రోజులు నవరాత్రులుగా ఏర్పాటు చేసుకొని గణపరుచుకుంటున్నాం. అంత గొప్ప దేవుడు, సిద్ధి బుద్ధి కలిగించేవాడు, చదువు ఇచ్చే సరస్వతీ దేవున్నప్పటికీ కూడా చదువు అంటే మొట్టమొదట పూజించవలసిన దైవం వినాయకుడే. విద్య రాలేనివారు, విద్య సరిగ్గా వంటబట్టలేని పిల్లలు ఎవరి పూజ చేయాలి? వినాయకుని పూజ చేయాలి. ఆయన బుద్ధిస్తాడు, శ్రద్ధిస్తాడు, సిద్ధిస్తాడు, సంపదలు ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, ఆనందం ఇస్తాడు ఆయన పూజ చేసిన వారికి. కనుక చదువులో మనం ముందుకు వెళ్ళాలంటే తప్పనిసరిగా చేయవలసింది వినాయకుని పూజ అని మీరు అందరూ తెలుసుకోవాలి. అందుకే ఈ పండగను పిల్లల పండగ అన్నారు. చిన్నప్పుడు మేము పాఠశాలలో చదివే రోజుల్లో కుమార్తెలారా, వినాయక చవితి అప్పుడు ఇలాంటి గవర్నమెంట్ స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు అని లేవు. ఊరికి అక్కడక్కడ కొన్ని పాఠశాలలు, కొంతమంది ఉపాధ్యాయులు ఆ ఇళ్ళ వద్దే పాఠశాలలు ఏర్పాటు చేసేవారు. నెలకింత జీతం అని తీసుకుంటూ, లేకపోతే వస్తువులు తీసుకునేవారు. ఆ విధముగా వినాయక చవితి వచ్చేటప్పుడు ప్రతి గురువు కూడా తన పాఠశాలలో వినాయక చవితి వ్రతము చేసేవారు. ఆ సమయంలో ముందు రోజు పాఠశాల అంతటికీ కూడా మరి రంగురంగుల కాయింతాల జెండాలు అంటించడం, పాఠశాల అంతటినీ శుభ్రం చేసి ముగ్గులు పెట్టడం, మరి పాలి, అలాగే రకరకాల పండ్లు, 21 రకాల పత్రి తేవడము, మరుసటి రోజు చవితి రోజు మరి వ్రతం ఆచరించడం, కావలసిన నైవేద్యాలన్నీ ఏర్పాటు చేయడం గురువుగారు చేసేవారు. పిల్లలందరికీ ఒకటే చెప్పేవారు, ఏమిటంటే మీరందరూ కూడా ఒక్కొక్క పుస్తకం, ఒక్కొక్క పెన్ను తెచ్చి దేవుడి దగ్గర పెట్టి వ్రతం ఆచరించండి అనేవారు. మేమందరము కూడా మాకు నచ్చిన పుస్తకాలు, కొంతమంది అయితే మొత్తం అన్ని పుస్తకాలు పెట్టేసేవారు. దేవుడి కాడ అసలు ఖాళీ ఉండేది, కుప్పలో పోసేసేవారు పుస్తకాలు. కొంతమంది అయితే ఒక్కొక్కరు ఎవరికి ఏ సబ్జెక్ట్ అయితే ఇస్తామో ఆ పుస్తకం పట్టుకొని వెళ్ళడం. కొంతమంది అయితే రాని సబ్జెక్టులు, అంటే మనకు రానిదే కదా కావాలి ముందు దేవుడి దగ్గర, రానిది పెట్టామనుకో ఆ పరమాత్మ అనే నాయకుడు మనకి ఆ సబ్జెక్టులో, ఆ చదువులో, ఆ పరీక్షలో మనకి విజయాన్ని ఇస్తాడు. కనుక రాని పుస్తకాలు మా తల్లిదండ్రులు పెట్టమనడం జరిగేది. నాకు ఇప్పటికీ రాదు మ్యాథ్స్, అయినప్పటికీ నేను మ్యాథ్స్ పుస్తకం పెట్టకుండా తెలుగు పుస్తకం మాత్రమే పెట్టేవాడిని. ఆ తెలుగు పుస్తకం మీద పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసి గురువుగారు ఆ పుస్తకాన్ని మరి వినాయకుని పాదాల యొద్ద పెట్టడం పూర్వకాలంలో జరిగేది. ఇప్పటికీ పందిర్ల కాడ మరి వినాయక చవితులు చేస్తున్నారు, కానీ అక్కడక్కడ కనపడుతున్న పుస్తకాలు పెట్టడం, పెన్నులు పెట్టడం. కానీ ప్రతి ఒక్క పందిరి కాడ, ప్రతి ఒక్క చవితి మండపం కాడ మొదటి రోజు పూజ జరిగేటప్పుడు పిల్లలందరూ వస్తారు కనుక వారికి పుస్తకాలు తెచ్చుకోమని వాటి మీద స్వస్తిక్ గుర్తులు రాసి ఆ రోజు వ్రతం అయ్యే వరకు ఉంచి సాయంత్రం పట్టుకెళ్ళేమని ఇలాగ అందరూ కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మన పుస్తకములు ఆయన పాదాల దగ్గర పెడితే మనల్ని మన ఆయనకి సమర్పించుకున్నట్లే.
మన చదువును ఆయనకి సమర్పించుకున్నట్లే, మన పిల్లల్ని ఆయనకి సమర్పించుకున్నట్లే. కనుక ప్రతి ఒక్కరూ కూడా మీ పిల్లలు చదువుకునే పుస్తకములో ఏ సబ్జెక్టులు అయితే వెనకబడి ఉన్నారో ఆ పుస్తకమును వినాయకుని పాదాల దగ్గర నుంచి చవితి నాడు పూజ చేస్తే మనకి పిల్లలకి సకల శుభాలు కలిగి చదువు యందు బుద్ధి శ్రద్ధయు కూడా కలిగి వారందరూ కూడా మంచి విద్యావంతులు అవుతారు. శ్రద్ధ కావాలంటే వినాయకుని ఆరాధన చేయాలి. విద్య కావాలంటే వినాయకుని ఆరాధన చేయాలి. విఘ్నాలు తొలగాలంటే వినాయకుని ఆరాధన చేయాలి. కష్టం నుంచి బయటపడాలంటే వినాయకుని ఆరాధన చేయాలి. మరి ఇన్ని యజ్ఞాలు తొలగించేవాడికి ఒక సామెత ఉంది. ఏమిటంటే వినాయకుని పెళ్ళికి 1000 ఆటంకాలంట. 1000 విఘ్నాలు. వినాయకుని పెళ్ళికి 1000 యజ్ఞాలంట. చూసారా? పరమాత్మ తన విఘ్నాలు తాను తొలగించుకోలేడు. ఎందుకంటే ఆయన మనందరి విఘ్నాలు తొలగిస్తాడు. నేను కూడా ఉసినపుర గ్రామంలో మరి అనేక మందికి ఇప్పటికీ స్వస్థతలు ఇస్తూ ఉంటాను. దెయ్యాలు పట్టిన వారి దెయ్యాలు విడిపించడం, మరి రోగములతో బాధపడేవారి రోగములు తగ్గించడం, అలాగుననే అప్పులలో ఉన్నవారి అప్పులు తొలగించడం, సంతానం లేని వారికి సంతానం ఇవ్వడం, మగబిడ్డలు కావాలన్న వారికి మగబిడ్డలు, ఆడబిడ్డలు కావాలన్న వారికి ఆడబిడ్డలు. నేను పలికితే చాలు ఇప్పటికీ కూడా అనేక అద్భుతములు చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు ఉసినపుర గ్రామంలో అద్భుతాలు జరుగుతానన్నాయి. అందుకే అంటాను, దైవవాక్కు నిజము, దిక్కులు చూడకు, ఉసినపురం వైపు చూడు అనే మాట పలుకుతాం కదా మనం శ్రీశక్తి గ్రంథంలో. ఆయన వాక్కిచ్చాడు పరమాత్మ, నేను ఉసినపురంలో పుడతాను. అతడు ఉసినపురంలో ఉండగా గంజాయి వనములో తులసి మొక్కల నా కుమారుని పైకి లేపుతానని వాగ్దానము చేశాడు. కనుక ఆ విధముగా నేను చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు అనేక అద్భుతములు ఉసినపుర గ్రామములో చేయడం జరిగింది. ఇప్పటికీ అనేక మంది పాలివ్వలేని గేదెలకి చేతబడులకి ప్రార్థనలు చేయడం, అవి ఫలించి అద్భుత సాక్ష్యములు ప్రజలు చెప్పడం కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఒక సమస్య కాదు, రకరకాల సమస్యలు, చేతబడులు, గర్భఫలాలు లేకపోవడము, అనేక ఇబ్బందులు, కోర్టు కేసులు అన్నీ కూడా మన మరి దివ్య మందిరములో ఆలయములో మరి పరిష్కరించడం జరుగుతుంది. నేను అవుతుంది అంటే అవుతుంది, జరుగుతుంది అంటే జరుగుతుంది, అంతే. నమ్మిక మాత్రం మీరందరూ ఉంచాలి కుమార్తెలారా. ఆ విధముగా మరి విఘ్నాలు తొలగించే పరమాత్మ 1000కి వినాయకుని పెళ్ళికి 1000 విఘ్నాలంట. అప్పుడు ఆ విధముగా ఆయన విఘ్నాలు ఆయన తొలగించుకోలేడు. నేను కూడా మరి ఇప్పటికీ కొంతమంది అంటారు, నాకు ఏదన్నా చిన్న సమస్య వస్తే ఇంట్లో వాళ్ళు అంటారు, బయట ప్రజలు అంటారు. కానీ ఇదేంటి అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నావు, అందరి సమస్యలు తొలగిస్తున్నావు, మరి నీ సమస్య తొలగించుకోవేటి అంటే నేను అంటూ ఉంటాను, నా సమస్య నేను తొలగించుకోకూడదు, అందరి సమస్యలే నేను తొలగించాలి, అది నా పని. రోగులకు స్వస్థతలు ఇస్తాను, అనారోగ్యంలో ఉన్నవారికి ఆరోగ్యమును బాగు చేస్తాను, కష్టములో ఉన్నవారి కష్టాలు తొలగిస్తాను, ఇబ్బందుల్లో ఉన్నవారి ఇబ్బందులు తొలగిస్తాను, బాధలలో ఉన్నవారి బాధలు తొలగిస్తాను. ఉద్యోగం వస్తుందంటే వస్తుంది, చదువు రావాలంటే ఎక్కడికి రావాలి? ఉసినపురం రావాలి. ఉద్యోగము కావాలంటే ఎక్కడికి రావాలి? ఉసినపురం రావాలి. కష్టములు తొలగాలంటే ఎక్కడికి రావాలి? ఉసినపురం రావాలి. ఇబ్బందులు తొలగాలంటే ఎక్కడికి రావాలి? ఉసినపురం రావాలి. పాపాలు పోవాలంటే ఎక్కడికి రావాలి? ఉసినపురం రావాలి. వచ్చి అక్కడ కొలువై ఉన్న పరమాత్మను దర్శించి ఈ కలియుగములో అవతారములో ఉన్న శ్రీ సాయిబాబాని మీరు దర్శించిన నాడు మీ కష్టాలు, నష్టాలు, వేదనలు, ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయని మీరందరూ కూడా తెలుసుకోవలసిన వారై ఉన్నారు. ఇప్పుడు మనము 21 రకాల పత్రి యొక్క శాస్త్రీయతను చెప్పుకుందాం. మొదటి పత్రి మాచిపత్రం. వినాయకుని పూజలో వాడే మాచిపత్రం సువాసనలు వెదజల్లుతుంది. ఈ మాచిపత్రాన్ని వాసన చూస్తే ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక ఉల్లాసము కలుగుతుంది. అందుకోసం ఏ పత్రి వాడారు? మొట్టమొదట మాచిపత్రము. ఇది మంచి సువాసన కలిగించే పత్రి. దీనివల్ల ఉపయోగం ఏమిటి? ఆందోళన, ఒత్తిడి తగ్గుతుంది. రెండవ పత్రి చూసుకుంటే కుమార్తెలారా, గరిక.
ఈ గరిక పరమాత్ముడైన వినాయకుడికి అత్యంత ఇష్టమని మనం మొదటి ప్రవచనములోనే వివరించుకోవడం జరిగింది. ఇది ఈ గరికని మనము పత్రిగా పెట్టి ఆ గరికతో సేకరించడం వల్ల మన ఒంటిలో రోగనిరోధక శక్తి పెరిగి రోగములు, జబ్బులు, వర్షాకాల ఋతువులో వచ్చే అనారోగ్యములు ఏమీ కూడా మనకి రాకుండా ఉంటాయి అని మీరు గ్రహించాలి. మూడవ పత్రి ఉత్తరేణి. ఈ ఉత్తరేణి పత్రి ఆకులను పరమాత్మకి నివేదించడము ద్వారా మన ఒంటిలో ఉన్న దగ్గు, ఆస్తమా వంటి సమస్యలు నివారించడానికి ఈ ఉత్తరేణి పత్రి బాగుగా ఉపయోగపడుతుంది. నాలుగవ పత్రి మొలక. ఈ మొలకాకు శ్వాసకోశ సమస్యలను దూరం చేస్తుంది. ముఖ్యంగా ఉబ్బసం ఉన్నవారు ఈ ఆకును వాడితే ఉబ్బసము, ఆస్తమా, ఆయాసం వంటివి తగ్గుతాయంట. ఐదవ పత్రి ఉమ్మెత్త. ఈ ఉమ్మెత్త కాయలను శివపూజలో వాడడం మనం ఎప్పటి నుంచో చూస్తున్న వారమయ్యాం. ఈ ఉమ్మెత్త మరి శ్వాసకోశ వ్యాధులను నయమచేస్తుంది. ముఖ్యంగా ఆస్తమా వ్యాధిని తొలగిస్తుందంట. వర్షాకాలం వల్ల వాతావరణం చల్లగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ శ్వాసకోశ సంబంధ సమస్యలే వస్తాయి. కనుక ఆ వ్యాధులను నివారించడానికి ఈ ఆకులను వాడాలని తెలియజేస్తూ వినాయకుని వ్రతములో పెద్దలు ఆనాడే మరి పత్రులను ఉపయోగించినట్లుగా తెలుస్తూ ఉన్నది. ఆరవ పత్రి తులసి. తులసి దాదాపుగా ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. ఈ తులసి వృత్తాంతము కూడా మనకి వినాయక చవితిలో కనపడుతూ ఉన్నది. పరమాత్ముడైన వినాయకుడు ఒక నది ఒడ్డున ఉండి ధ్యానము చేయడము, అతడు తపస్సు చేస్తుంటే తులసి వినాయకుని మీద మనసుపడి వెళ్ళి నన్ను వరించమని అడగడం జరిగింది. ఆ సమయంలో వినాయకుడు, నేను బ్రహ్మచారిని, నిన్ను నేను వరించడం ఏమిటి, వద్దు అని తులసిని శపించినట్లుగా మనకి కనబడుతూ ఉంటుంది. ఆ తరువాత తులసి మరి వినాయకుడిని తన తప్పు తెలుసుకొని క్షమాపణలు అడిగినప్పుడు, నీవు శ్రీ మహావిష్ణువు పూజలో అధికంగా ఉపయోగించబడతావు. అందరూ నీ పత్రితో అన్ని దేవతలని, శ్రీ మహావిష్ణువుని, కృష్ణుడిని ఆరాధించడం జరుగుతుంది. నా పూజకు మాత్రం నిన్ను నిరాకరిస్తున్నాను. కానీ ఒక్క చతుర్థి నాడు మాత్రమే నా పూజలో నువ్వు ఉపయోగించబడతావని తెలియజేసినట్లుగా, కనుక వినాయక చవితి నాడు మాత్రమే ఈ తులసిని వాడాలి. మిగిలిన సమయాల్లో వినాయకునికి గరిక మాత్రమే మీరందరూ ఉపయోగించాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ తులసి అనేక రకాల జబ్బులను నయమచేస్తుంది. అందుకే ఆనాడే పెద్దలు మన ఇంటికాడ తులసి మొక్క ఉండాలని నియమించిన వారై ఉన్నారు. ఆ తులసి వాసన పీలిస్తే చాలు మన ఒంటిలో ఉన్న రోగములన్నీ నశిస్తాయి. శరీరముకు చల్లదనము సమకూరుతుంది. జ్వరములు మాయమైపోతాయి. ఆ పసరు తాగామనుకో, తులసి ఆకుల రసము దగ్గు, జలుబు వంటి గొంతు నొప్పులు వంటివి మరి తగ్గించబడతాయి. ఏడవ పత్రి మారేడు పత్రి. ఈ మారేడు పత్రి ఎవరికి ఇష్టమో చెప్పండి కుమార్తెలారా, చెప్పండి అమ్మా, ఎవరికి ఇష్టము మారేడు పత్రి? ఎవరికి పరమశివునికి ఇష్టము. అందుకే పాటలో పాడుకుంటున్నాం కదా, మారేడు నీవని ఏరేరితేనా మారేడు దళములు నీ సేవకు, గంగమ్మ మేచిన జంగమయ్యవని, గంగమ్మ మేచిన జంగమయ్యవని, గంగను తేనా నీ సేవకు, శివ శివ శంకర పతవ శంకర శంభో హర నమో నమో, శివ శివ శంకర పతవ శంకర శంభో హర నమో నమో. పుణ్యము పాపము తెలియని నేను, పూజలు నోములు ఎరుగని నేను, పుణ్యము పాపము తెలియని నేను, పూజలు నోములు ఎరుగని నేను, ఏ పూలు తేవాలి నీ సేవకు, ఏ పూజ చెయ్యాలి
నీ వరముకు శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో అని పాట పాడుకున్నట్లుగా మరి మారేడు దళములు తండ్రికి ఇష్టమైనట్లే కుమారునికి కూడా ఇష్టమంట. మారేడు పత్రాలు తెచ్చి వినాయకుని వ్రతములో మనము పూజ చేయవలసిన వారమేన్నాం. ఈ మారేడు దళములు ఉపయోగం ఏమిటంటే షుగర్ వ్యాధులను అరికెడుతుందంట. మారేడు పండు తిన్నా, మారేడు ఆకు తిన్నా, మారేడు చెక్క కరిగించి రసము తాగినా షుగరు మరి తగ్గుతుంది. ఈరోజు షుగర్కి అనేక మందులు వాడుతూ ఉన్నారు. ఈ మారేడు దళములను ఉపయోగిస్తే షుగరు కంట్రోల్లో ఉంటుందంట. అలాగే అతి విరాచనాలు ఉన్నవారికి ఈ ఆకు నమిలి మింగితే విరాచనాలు కూడా అరికెట్టబడతాయి. 8వ పత్రము రేగు పత్రము. ఈ రేగు పత్రము రేగు చెట్టు కిందే బద్రికావనములో మరి శ్రీ మహావిష్ణువు కొలువైనట్లుగా మనము చూస్తూ ఉంటాం. బద్రి అంటేనే రేగు కనుక ఈ రేగు పత్రములను కూడా చెట్టు ఆకులను మరి తెచ్చి పరమాత్మకి పూజించడం జరుగుతుంది. ఈ రేగు ఆకులను ఉపయోగించడం ద్వారా చర్మ వ్యాధులన్నీ కూడా నశిస్తాయి. ఎండాకాలం వచ్చే ముందు ఈ రేగుపళ్ళు విపరీతంగా కాస్తాయి. చిన్నప్పుడు మనందరము కూడా బియ్యము పట్టుకొని వెళ్ళి కొనుక్కోవడం చూసేవారం. ఆ రేగుపళ్ళు మరి చెట్టు నుంచి వేడి చేసి వేడి నీటిలో వేసి అమ్ముతూ ఉంటారు బయట. కానీ స్వచ్ఛమైన రేగుపండు తింటే చాలా ఆరోగ్యం, రకరకాల సమస్యలు ఈ రేగుపళ్ళు తగ్గించడం జరుగుతుంది. అలాగనే ఈ రేగు ఆకులు మనం ఉపయోగించడం వల్ల చర్మ వ్యాధులు నశిస్తాయంట. ఆ విధముగా 8వ ఆకుగా పత్రిగా రేగును మనం ఉపయోగించడం జరుగుతుంది. 9వ పత్రి మామిడి పత్రి. దీనిని చూతము అంటారు. ప్రతి పండక్కి మనము మామిడి తోరణాలు ఇంటికి కట్టుకోవడం జరుగుతుంది. పెళ్ళిళ్ళు అయితే మొత్తం ఇల్లంతా బయట పందిరికి అన్నిటికి కూడా మామిడి తోరణాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్నారు. ఆ విధముగా ఇప్పటికీ కూడా నేనైతే ప్రతిరోజు ప్రతి వారము సోమవారము కూడా ద్వారములకు మామిడి తోరణాలు పెడుతూ ఉంటాను. దేవుడి మందిరంలో కూడా ప్రతిరోజు మామిడి తోరణాలు పెట్టడం జరుగుతూ ఉంది. ఈ మామిడి తోరణాల వల్ల ఎంత ఆహ్లాదము కలుగుతుందంటే కుమార్తెలారా, మామిడి పండు తింటే ఎంత ఆనందమో వారికి అంత ఆనందం మామిడి ఆకు తోరణాలలోంచి మనం నడిచినా, ఆ మామిడి ఆకు తోరణాలను చూసినా మనకి ఆనందము కలుగుతుంది. ఈ మామిడి ఆకు నమలడం వల్ల నోటి దుర్వాసన, సిగిళ్ళ వాపు వంటివి పోయి పళ్ళు గట్టిపడి పంటి సమస్యలు దూరం అవుతాయంట. అలాగుననే మామిడి పుల్లలతో మరి మనము దంతధావనము చేయడం వల్ల మన పంటి సమస్యలు తగ్గి పళ్ళు గట్టిపడి పన్ను నొప్పులు, పండ్లు కుళ్ళిపోవడం, పంటి సమస్యలు రాకుండా ఉంటాయి. 10వ పత్రము గన్నేరు. ఈ గన్నేరు మరి అంటే గన్నేరు పూలు. గన్నేరుకాయ తింటే ఏమైపోతారు చెప్పండి? మరణిస్తారు. ఇక్కడ గన్నేరు పువ్వులు మాత్రమే, ఎర్ర గన్నేరు పువ్వులు సత్య ఆరాధనలో మనం ఉపయోగిస్తున్న వారమై ఉన్నాం. ఆ విధముగానే గన్నేరు పత్రాలను కూడా మనము వినాయకుడి పూజలో ఉపయోగించాలంట. ఈ గన్నేరు పత్రాలను చూర్ణముగా చేసి శరీరంపై ఉన్న గెడ్డలు, గాయాలపై పూతగా రాస్తే మనకి ఉపశమనం కలుగుతుందంట. అలాగే ఈ మొక్క వేరు బెరడు కూడా అనేక సమస్యలకి మంచి ఔషధముగా ఉపయోగపడుతుంది గన్నేరు. 11వ పత్రం మరువం. ఈ దావనం అని కూడా అంటారు. ఈ మరువం ఎంత వాసన వచ్చేస్తుందంటే మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. స్త్రీలు పువ్వులతో పాటు ఈ మరువాన్ని అల్లుకొని తలలో పెట్టుకోవడం జరుగుతుంది. వాసన లేని పువ్వులు పూజకి వ్యర్థమన్నట్లుగా ఈ మరువం ఎంతో మంచి వాసన ఇస్తాయి కనుక వినాయకుని పత్రిలో 11వ పత్రిగా ఉపయోగించడం జరుగుతుంది. ఈ సువాసన గల పత్రిని తెచ్చి పరమాత్మ పూజ చేయడం వల్ల ఆ వాతావరణం అంతా సువాసన వ్యాపించి మానసిక ఒత్తిడి, అలసట, శరీర సమస్యలన్నీతో పోయి నిత్యానందం మనందరికీ కలుగుతుంది. 11వ పత్రి జమ్మి. ఈ జమ్మి గురించి పురాణాలలో, భారతములో
మనకి కనబడుతూ ఉంటుంది. విజయదశమి రోజు సత్య ఆరాధన చేసేటప్పుడు జమ్మి పూజ చేయడము. భారతంలో మరి యుద్ధ వీరులైన పాండవులు ఆయుధాలను జమ్మి చెట్టుపై పెట్టడం, ఆయుధాలను చూసిన వారికి అవి సర్పాల వలె కనిపించడం మనము భారతమునందు చూస్తున్న వారమై ఉన్నాం. ఈ జమ్మి పూజ చాలా శ్రేష్టమైనది కనుక వినాయకుని పూజలో, సృష్టికర్త అయిన వినాయకుని పూజలో జమ్మి పత్రాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఈ జమ్మి ఆకుల వల్ల, వేర్లు వల్ల, బెరడు వల్ల అనేక సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా నోటి సమస్యలు తగ్గి నోరు ఆరోగ్యముగా ఉంటుంది. 13వ పత్రి విష్ణుకాంత. ఈ విష్ణుకాంత పత్రము వల్ల సౌందర్య సాధనంగా పనిచేస్తుందంట. ఈ ఆకులతో చర్మ సమస్యలు అన్నీ కూడా మొట్టిమాయమవుతాయి. 13వ పత్రి ఏమిటి చెప్పండి? విష్ణుకాంత. 14వ పత్రి వావిలాకు. ఈ వావిలాకు మనము చాలాసార్లు ఆయుర్వేదంలో వింటూ ఉంటాం. ఈ వావిలాకు తైలం నొప్పుల దగ్గర రాసుకుంటే ఆ నొప్పులు హరించబడతాయి. కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు, వాపు, అలాగుననే వెనుకులు అన్నీ కూడా ఈ వావిలాకు నూనెలో మరిగించి ఆ తైలాన్ని రాసుకోవడం వల్ల, లేదా వావిలాకుని వేడి చేసి పొట్టుగా వేయడం వల్ల మనందరికీ కూడా నొప్పులు అనేవి హరించబడతాయి. 14వ పత్రిక పరమాత్మ పూజలో వావిలాకుని వాడినట్లుగా మనకి కనబడుతూ ఉన్నది. 15వ పత్రి రావి పత్రి. రావి చెట్టు ఎవరికి ఇష్టమో చెప్పండి? ఎవరి స్వరూపం అది? శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం. సంతానము లేని వారు రావి చెట్టు ప్రదక్షిణ చేయడం వల్ల సంతానము కలుగుతుంది. ఆ పండ్లు తెచ్చుకొని చూర్ణము చేసుకుని తినడం వల్ల గర్భదోషాలు హరించబడతాయి, చర్మ సమస్యలు తొలగించబడతాయి. అలాగుననే ఆ రావి చెట్టు యొద్ద ఎక్కువ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది కనుక మరి శ్వాస సమస్యలు ఉన్నవారు, మనశ్శాంతి లేనివారు రావి చెట్టు యొద్దకు వెళ్ళి కూర్చున్న, అక్కడ పూజ చేసిన, దాని చుట్టూ ప్రదక్షిణ జరిగిన మంచి ఆనందము, సంతోషము, దిగుళ్ళు తగ్గి సుఖముగా ఉందురు. 16వ పత్రి దాడిమ పత్రి. దాడిమ పళ్ళు అంటే దానిమ్మ ఫలములు. దానిమ్మ పండ్లు పత్రి కూడా మరి వినాయకుని పూజలో ఉపయోగించడం జరుగుతుంది. ఈ దానిమ్మకాయ తినడం వల్ల మనకి రక్తం వృద్ధి చెందుతుంది, చర్మ సమస్యలు తొలగించబడతాయి, ఆరోగ్యం సంతరించుకుంటుంది, మంచి బలము కలుగుతుంది. కనుక ఈ దాడిమ పత్రి కూడా మరి పరమాత్మ పూజలో ఉపయోగించిన వారై ఉన్నారు. 17వ పత్రి జాజి. మన ఇళ్ళకాడ ఉంటుంది జాజి మల్లి, అంటే తీగలా పైకి పాకుతూ ఉంటుంది కదా సన్నజాజులు. ఈ సన్నజాజులు సాయంత్రం వేళ మంచి సువాసన వెదజల్లుతూ ఉంటాయి. ఇటువంటి సన్నజాజులు పత్రిని కూడా పరమాత్మ తీగ పత్రి ఎక్కువగా మనకి కనబడుతూ ఉన్నది తండ్రి పూజలో. ఈ సన్నజాజి పత్రి మరి చర్మ సమస్యలు, శీల సంబంధ వ్యాధులు కూడా తొలగిస్తాయి. కనుక ఈ పత్రిని కూడా మరి వినాయకుని పూజలో ఉపయోగించడం జరిగింది. 18వ పత్రి మద్ది. ఈ మద్ది ఆకుకే మరొక పేరు అర్జున. ఈ మద్ది ఆకులను కూడా గుండె సమస్యలకు దూరం చేస్తాయి, గుండె ఆరోగ్యంగా ఉండడానికి మరియు గుండె రక్తం బాగా సరఫరా అవడానికి, గడ్డకట్టకుండా ఉండడానికి ఈ మద్ది ఆకులు ఉపయోగపడతాయంట. 19వ పత్రం దేవదారు పత్రం. ఈ దేవదారు ఎంతో పొడుగ్గా టీవీగా ఎదుగుతూ ఉంటుంది. అటువంటి ఈ దేవదారు పత్రము శరీరానికి ఎక్కువగా ఆక్సిజన్ సరఫరా చేస్తుంది, ఒత్తిడి తొలగిస్తుంది. కనుక దేవదారు పత్రిని కూడా పరమాత్మ పూజలో పెట్టడం జరిగింది. అలాగుననే 21వ పత్రం గండలి పత్రం. దీన్నే లతాదూర్వ అంటారు. ఈ గండలి పత్రం ఆకులను ఉపయోగించడం వల్ల అతిమూత్రము, కిడ్నీ సమస్యలు తొలగించబడి మనకి మూత్ర సంబంధ వ్యాధులు ఏమీ కూడా రాకుండా ఉంటాయి. 20వ పత్రి జిల్లేడు. జిల్లేడు అంటేనే వినాయకుని రూపం. ఎప్పుడన్నా మనకి విఘ్నాలు కలుగుతుంటే జిల్లేడు చెట్టుని పూజించడం చేస్తూ ఉంటారు. ఈ జిల్లేడు చెట్టు ఎవరి రూపం చెప్పండి? వినాయకుని యొక్క రూపం. జిల్లేడు మొదల వేరును తవ్వేరనుకో, వినాయకుని యొక్క విధముగా రూపములాగే ఆ వేరు కూడా కండ ఉండడం జరుగుతుంది.
కనుక ఈ జిల్లేడు పత్రాలను కూడా వినాయకుని పూజలో ఉపయోగించడం జరిగింది. కార్తీక మాసంలో స్త్రీలందరూ కూడా జిల్లేడు పత్రాలను సేకరించి వాటి మీద జ్యోతులు వెలిగించి నీటిలో వదలడం మనకి పూర్వకాలం నుంచి ఆచారం కింద వస్తూ ఉన్నది. అలాగనే జిల్లేడు పువ్వులను సత్తి పూజలోను శివ పూజలోను ఉపయోగించడం జరుగుతుంది. ఆ విధముగానే ఇక్కడ జిల్లేడు పత్రాలను దీన్నే అర్కపత్రం అంటారు. ఈ జిల్లేడు ఆకు ఎక్కడన్నా మన ఒంటి మీద నిప్పులున్నా వాపులున్నా దాన్ని నూనెతో వేడి చేసి అంటించేవనుకో నిప్పులు తొలగిస్తుంది. అలాగుననే జిల్లేడు ఆకు నరాల బలహీనతలు చర్మ సమస్యలు కూడా తొలగిస్తుంది. అనేక ఔషధ గుణాలు ఈ జిల్లేడు మొక్కలో ఉన్నట్లుగా మనందరము కూడా తెలుసుకోవాలి. జిల్లేడు కూడా దేవతా వస్తము లాంటిదే. వినాయకుని రూపం కలిగిన జిల్లేడు వష్టాన్ని కూడా పూజించడం వల్ల మన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ విధముగా 21 పత్రాలను వినాయకుని పూజకి మన పెద్దలు ఏర్పాటు చేసిన వారై ఉన్నారు. ఈ పత్రములు మరి మనం బయట కొనడం కంటే చెట్ల నుంచి తెచ్చుకున్నామనుకో చాలా ఆనందం కలుగుతుంది. మనకు మనమే సేకరించుకోవాలి. పూజ చేసేవారు ఎక్కడో ఎవరో కోసి తెచ్చేసి అలా పడేసి రోడ్ల మీద పడేసిన పత్రులు మనం కొనేసుకొని తెచ్చి అలా తెచ్చుకోవడం కంటే మనకు మనమే సేకరించుకొని తెచ్చి పరమాత్మ పూజలో పెట్టడం వల్ల మనకి చాలా ఆనందం కలుగుతుంది. ప్రకృతిలోకి వెళ్ళడమే వినాయకుని పూజ. ప్రకృతిని మర్చిపోకుండా ఉండడం కోసమే వినాయకుని పూజ ఏర్పాటు చేశారు. కనుక ప్రకృతి వష్టములైన ప్రకృతి సంపద అయిన మరి ఆకులు పత్రి తెచ్చుకోవడం కూడా మన చేతుల్లోనే ఉన్నది. కనుక ఈ పత్రి యొక్క ఉపయోగాలు మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఎన్ని పత్రులు మొత్తం చెప్పండి? 21 పత్రి. ఆ పత్రి యొక్క పేర్లు మరలా ఒకసారి ధ్యానించుకుందామా? చెప్పుకుందాం చూడండి. 1వ పత్రి ఏమిటి? 1వ పత్రి మాచిపత్రి. 2వ పత్రి గరిక అంటే గడ్డి. 3వ పత్రి ఉత్తరేణి. 4వ పత్రి మొలక. 5వ పత్రి ఉమ్మెత్త. చెప్పండమ్మా. 6వ పత్రి తులసి. 7వ పత్రి మారేడు. 8వ పత్రి రేగు. 9వ పత్రి మామిడి. 11వ పత్రి గన్నేరు. 10 గన్నేరు. 11వ పత్రి మరువం లేదా దావనం. 12వ పత్రి జమ్మి. 13వ పత్రి విష్ణుకాంత్ర. 14వ పత్రి వావిలాకు. 15వ పత్రి రావి పత్రి. 16వ పత్రి దానిమ్మ పత్రి. 17వ పత్రి జాజిమల్లి. 18 మద్ది పత్రి. 19 దేవదారు పత్రి. 20 గండలి పత్రి. 21 జిల్లేడు పత్రి. ఈ 21 పత్రిలో కూడా వాటి యొక్క ఉపయోగాలు మీరు తెలుసుకోవాలి. ఎవరైనా అడిగినా కూడా మన ప్రవచనం వింటున్నారు కనుక సత్సంగంలో ఉన్న సభ్యులందరూ కూడా ఎవరు అడిగినా చెప్పేలా ఉండాలి ఆ పత్రి యొక్క ఉపయోగాలు. ఈ విధముగా ప్రకృతిలోంచి వచ్చిన గణనాథుని స్తుతించడానికి ఆయన రూపమే మట్టిలోంచి వచ్చింది. ఈ రోజైతే రకరకాల విగ్రహాలు తయారు చేస్తున్నారు కానీ ఆ రోజు పార్వతీమాత మట్టితోటే విగ్రహాన్ని తయారు చేసింది. అలాగనే పూర్వకాలంలో కూడా మట్టితోటే వినాయకుల్ని చేసి శుద్ధి గల మట్టిని తెచ్చి దానితో విగ్రహములు తయారు చేసి పూజ చేయడం జరిగేది. చిన్న చిన్న విగ్రహములు. ఈ రోజైతే మరి ఆకాశాన్ని తాకేటంత విగ్రహాలు వస్తున్నాయి కానీ మట్టి విగ్రహము చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే ఆయన సృష్టిలోంచి వచ్చాడు, సృష్టికర్త కనుక మట్టి విగ్రహము చేసి మనం పూజించడం ఎంతో శ్రేయస్కరమని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఆ విధముగా ప్రకృతిలోంచి వచ్చిన దేవుడికి ప్రకృతిలో దొరికే పత్రములతో ప్రకృతిలో దొరికే పండ్లతో మరి ఆయన పూజ చేయడం ఎంతో శ్రేయస్కరం. ఈ విధముగా కుమార్తెలారా గణనాథుని పూజ మీరందరూ కూడా చేసుకొని 21 రకాల పత్రులు పరమాత్మకి మీరు సమర్పించి ఆయన వరములను శుభములను మీరందరూ పొంది నిత్యానందముతో వర్ధిల్లి సుఖముగా ఉందురుగాక. తదాస్తు. ఈ ప్రవచనం వింటున్న మిమ్మల్ని అందరినీ కూడా పరమాత్మ మీ జీవితంలో వచ్చే 1000 విఘ్నాలన్నీ తొలగించి సకల కార్యములు సిద్ధింపజేసి మీరు అనుకున్న కోరికలను నెరవేర్చునుగాక. ఇక నుంచైనా మీ జీవితములో సుఖమయు సంతోషము కలుగునుగాక.
దుఃఖములు, పాపము, దరిద్రత, అప్పులు మీ యొద్ద నుంచి పారిపోవునుగాక. దెయ్యములు, భూతములు మీ నుంచి, మీ పిల్లల నుంచి, మీ కుటుంబాల నుంచి పారిపోవునుగాక. మీకు ఆనందము, సంతోషము, నిత్యానందము కలిగి వర్ధిల్లుదురుగాక. తదాస్తు.